మన కట్టుబొట్టన్నా మన పండుగలు పబ్బాలన్నా మన సంస్కృతి సాంప్రదాయాలన్నా ఫారెనర్లు మస్తు ఇష్టపడుతుంటారోలా. ఎక్కడో రష్యా ఉక్రెయిన్ దేశం నుంచి వచ్చి శ్రీకాళహస్తిలో పూజలు చేస్తారు. మన దేవుళ్ళ మంత్రాలను అలవోకగా చెప్తుంటారు. మన వేదాలు రామాయణ మహాభాగవతాలను భక్తి కొద్ది చదువుతుంటారు. భగవద్గీతనైతే కళ్ళకు అద్దుకుంటారు. ఇక గీడ చూడుండ్రి మన గడ్డ మీద మనకంటే గొప్పగా సంక్రాంతి పండుగను ఎట్లా జరుపుకున్నారో కెనడా దేశం యూత్ చూస్తే వారేవా అంటారు పక్క. వారెవ్వా వీళ్ళు కెనడా దేశం యూత్ అంటే నమ్ముతారానోల్లా. మన ఆడవిల్లలేమో ఇరవోసుకొని తిరుగుతాంటే వీళ్ళు చూడుండ్రి నిండుగా బట్ట కట్టిండ్రు, ముద్దుగా నెత్తి దూసుకున్నారు. శిగల పువ్వులు పెట్టుకొని మన ఆడోళ్ళు కూడా నోరు తెరిచి చూసేటట్టు ముద్దుగా సింగారించుకున్నారు. అగో గద్దుమకు గంధం బొట్లు కూడా అద్దించుకుంటున్నారు. ఈ దేశంలో పుట్టి పరాయి సంస్కృతిని కండ్లకు అద్దుకొని పద్ధతి తప్పుతున్న యూతున్న ఈ రోజుల్లా ఏనో కెనడాలో పుట్టి ఎంత పద్ధతిగా తయారైనరో కదా. చూస్తాంటే దిష్టి తలిగేటట్టున్నది ఆడవిల్లలకు. అచ్చ తెలుగు అమ్మాయిలు కానరాని ఈ కాలంలా తెలుగు అమ్మాయిలంటే గిట్లనే ఉంటారేమో అన్నంత గొప్పగా ముస్తాబయ్యిండ్రు. హన్మకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్లా బాల వికాస ట్రైనింగ్ సెంటర్ కాడ జరిగిన సంక్రాంతి సంబరాల పాల్గొన్నారు వీళ్ళంతా. పొద్దుగాల్నే భోగి మంటలు కాగిండ్రు, రంగురంగుల ముగ్గులేసిండ్రు. రంగవల్లుల ముంగట ఎంత సంబురంగా ఆడివాడిర్రు చూడుర్రి. అంతేకాదల్లో గంగరెద్దు ఆట చూసి ఫోటోలు వీడియోలు తీసుకొని దానితోటి అందరాకం కలిసి గ్రూప్ ఫోటోలు కూడా దిగిండ్రు. గంగిరెద్దు దీవనార్థులు కూడా అందుకున్నారు. ఇక వీళ్ళకు ఎంత సంబరం అనిపించిందో వాళ్ళ మాటలలో నేనుండ్రి. Namaste. I'm really happy to be here. Thank you so much to the people that organized this event. We're with Sopar Balavikasa. We made many wells, but it's so fun to be here during the Sankranti festival. It's great and people are so nice with the music and it's very colorful. I really love it. Sankranti Shubha Kansalu. తమిళనాడు పొంగల్ని పట్టుకొచ్చి హ్యాపీ పొంగల్ అని మనోళ్ళంటే ఎంత ముద్దుగా అచ్చ తెలుగులా సంక్రాంతి శుభాకాంక్షలని చెప్తున్నారు చూసిండ్రా. ఇంతకసలు వీళ్ళు మన కాడికొచ్చి సంక్రాంతి సంబరాల్లో ఎందుకు పాల్గొన్నారో చెప్పలేదు కదా. ఆ కారణం ఏందంటే నొల్లా అందరికి కూడా మా బాల వికాస్ సంస్థ పరంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మా మధ్యలో కెనడా నుంచి దాదాపుగా 15 మంది విదేశీయులు వచ్చారు. వాళ్ళంతా కూడా రాష్ట్రబెల్ అనేటువంటి స్కూల్ టీచర్లు, తర్వాత విద్యార్థులు. దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి ఆ స్కూల్ విద్యార్థులు వాళ్ళే డొనేట్ చేసుకుంటూ ఇక్కడ మన ఇండియాలో 125 బోర్వెల్ వేస్తానికి ఆ స్కూల్ విద్యార్థులు సహకారం చేసిండ్రు. సో ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి బోర్లు కూడా చూస్తానికి వాళ్ళు రావడం జరిగింది. సో వచ్చిన సందర్భంగా మరి సంక్రాంతి పండగ కాబట్టి వాళ్ళు గ్రామాలు పోతూ ఉన్నప్పుడు ఆల్రెడీ గ్రామాలు ఉన్నటువంటి ఈ పండగ వాతావరణాన్ని గమనించి అసలు ఈ పండగ ఏంటిది, దీని ప్రత్యేకత ఏంటిది మేము కూడా తెలుసుకుంటామని చెప్పని వాళ్ళు ఈ పండగ గురించి తెలుసుకొని ఈ పండగ మేము కూడా చేస్తామని చెప్పని వాళ్ళు వ్యక్తపరిచేందుకు మరి మన బాల వికాసలో ఇవాళ మేము ఇక్కడ ఏర్పాటు చేశాం. కెనడాలో చదువుకుంటా చదువు చెప్పుకుంటా మన దేశం కాసరైతున్నారంటే ఎంత గొప్ప మనుషులో కదా వీళ్ళంతా. వీళ్ళను చూసైనా మన కాడ చాలా మంది యూత్ మారాలొల్లా. ఆ సొంటి మార్పు తప్పక వస్తుందని కోరుకుందాం.